ఇరాన్ దేశంపై అమెరికా ఇజ్రాయెల్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం. న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదామని న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని కోటగల్లి 26 మార్చి 2026న ఎన్ఆర్ భవన్లో న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు అధ్యక్షతన సదస్సును నిర్వహించారు. పాపయ్య, దాసు, జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్యలు ఈ సదస్సులో మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్ సామ్రాజ్యవాద దేశాలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి ఇరాన్పై దుర్మార్గపు యుద్ధం చేస్తుందని వారన్నారు. అమెరికా గత అర్ధ శతాబ్దం నుండి ప్రపంచ దేశాలపై వివిధ రూపాల్లో దాడులను చేస్తుందని వారు తెలిపారు. 2011వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్పై దండయాత్ర చేసిందని, 2003వ సంవత్సరంలో ఇరాక్పై దాడి చేసి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ హత్య చేసిందని, ఇటీవల విడుదల అధ్యక్షుడు మధురా కిడ్నాప్ చేసిందని, నేడు ఇరాన్పై ఏకపక్షంగా యుద్ధం ప్రకటించి ప్రజల ప్రాణాలను బలిగొంటుందని వారు తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచ దేశాలపై పట్టు కోసం, మార్కెట్ ఆధిపత్యం కోసం అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు చేస్తుందని వారన్నారు. మూడో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తమ అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, వరల్డ్ బ్యాంక్, WTO పేరుతో పేదరిక నిర్మూల, విద్య, వైద్యం అభివృద్ధికి సహకరిస్తామని ఆశలు పెట్టి వేల కోట్ల డాలర్లను అక్రమంగా కాజేయడానికి అమెరికా కుట్ర చేస్తుందని వారు తెలిపారు. ఎకనామిక్ హిట్ మ్యాన్ జాన్ పెర్కిన్స్ రచించిన ఒక దళారీ పశ్చాత్తాపం పుస్తకాన్ని చదివితే అమెరికా నిజస్వరూపం అర్థమవుతుందని వారు తెలిపారు. వరల్డ్ బ్యాంక్ పేద దేశాల అవసరాలు పెంచి కొత్త అవసరాలు సృష్టించి వారి అవసరాలు తీర్చడానికి ఇబ్బడి మొబ్బడిగా అప్పులిచ్చి తమ అనుకూలమైన ఒప్పందాలు చేసుకుని అమెరికా దోపిడీ చేస్తుందని వారన్నారు. తమ అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే కాకుండా అమెరికా సామ్రాజ్యవాద దోపిడీని వ్యతిరేకిస్తే అనేక నిందలు మోపి కాంక్షలు విధించి దాడులు చేస్తుందని వారు తెలిపారు. నేడు ఇరాన్ ప్రజలపై దుర్మార్గపు దాడి చేస్తూ అణు ఆయుధాలను తయారు చేయడం ఆపివేయాలని హెచ్చరిస్తుందని, ఇజ్రాయెల్, అమెరికా మాత్రం అణు ఆయుధాలను మాత్రం తయారు చేసుకుంటుందని, తనకు భిన్నంగా ఉన్నవారిని ఆదరించి బెదిరించి దాడి చేసి తమ అనుకూల పాలకులను పెట్టుకుంటుందని వారు తెలిపారు. మరో దిక్కు ప్రజాస్వామ్యం, ప్రపంచ శాంతి, నాకే నోబెల్ బహుమతి రావాలని ట్రంప్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుగా ఉందని వారన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దుర్మార్గ దాడులను వెంటనే ఆపాలని ఇరాన్ ప్రజలు చేస్తున్న సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని వారు తెలిపారు.